మేము ఆర్థికంగా మిడిల్ క్లాస్ అయినా గుణంలో మాత్రం ఐశ్వర్యవంతులం. దొంగతనాలు చేయటం, మొగుడు పెళ్ళాల మధ్యన దూరడం లాంటి చిల్లర బుద్ధులు మాకు లేవు. చిన్నదినా, నువ్వు కాస్త ఆగు. ఏంటి మీనాక్షి, ముందేమో నన్ను, ఇప్పుడేమో మహేశ్వరిని అనుమానిస్తున్నావా? అయ్యో, తప్పుగా అనుకోవద్దు గణేష్. నేను ఆ ఉద్దేశంతో అడగలేదు. నీకు ఈ ఇంట్లో వద్దునా. ఉద్దేశం ఏదైనా మీరు అడిగిన విధానం నేను తీశానని అర్థం వస్తుంది. ఏ కార్తీక్ కూడా కొత్తగా వచ్చాడుగా ఇంటికి, అతను తీసుండొచ్చు కదా. గణేష్, మాటనే ముందు చూసుకుని మాట్లాడు. అది మీకు కూడా వర్తిస్తుంది అన్నయ్య. ఇదే మాట వదిన మమ్మల్ని అడుగుతున్నప్పుడు ఎందుకు అడ్డు చెప్పలేదు? చిన్నన్నయ్య, తనకంటూ లేని కుటుంబం కోసం, చిన్నప్పటి నుంచి తను పొందని ప్రేమ కోసం నా భర్త ఈ ఇంట్లో ఉంటున్నాడే కాని నన్ను పోషించలేక కాదు. ఆయన మంచితనాన్ని అలుసుగా తీసుకొని నింద వేసి అవమానిస్తే నేను ఊరుకోను. మీ అభిమానం కోసం తపన పడేవాణ్ణే తప్ప అందని ఆకాశానికి నిచ్చెనలు వేసి ఎదగాలని అత్యాశకు పోయి డబ్బులు దొంగతనం చేసే కక్కుర్తి నాకు లేదు. ఉపన్యాసాలు చెప్పడం ఉప్మా తిన్నంత తేలిక, ఆచరణలో పెట్టడం ఆవకాయ పెట్టినంత కష్టం. ఆర్థిక అవసరాలు మనుషుల్నే చంపుతున్నాయి. ఆత్మాభిమానాన్ని చంపడం ఎంతసేపు? రోషిని, నిన్న అన్నం దగ్గర మీనాక్షిని అవమానించి మీనాక్షి కళలో నీళ్లు తెప్పించావు. కార్తీక్ మాసం కష్టపెట్టావు. ఇప్పుడు అదే పని మళ్ళీ అనుమానంతో చేస్తున్నావు. నీ ఆవేశం వల్ల ఇంట్లో అందరు సంతోషం కోల్పోయేలా చేస్తున్నావు. మీనాక్షి, డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ఇలా నమ్మకం పోతే తిరిగి మళ్ళీ దగ్గర అవ్వలేమమ్మా. డబ్బులేగా, పోతే పోనీలే. మన అభిమానాలు పోకూడదు. అందరు లోనకు పోండి. అన్నయ్య, సర్దుకుపోవడానికి ఇది ఆవేశంలో అన్న మాట కాదు, అనుమానంతో వేసిన నింద. నా భర్త ఏ తప్పు చేయలేదని, ఎప్పటికీ చేయడని ఇక్కడ కొంతమందికి తెలియాలి. ఇప్పుడే ఆయన బట్టలు బ్యాగు తీసుకొచ్చి మీ ముందు వేస్తాను, చూసుకోండి. ఏమండి, పదండి. అమ్మ మీనాక్షి, వద్దమ్మా. అమ్మ, నా కార్తీక్ నమ్మకం ఉంది, వద్దమ్మా. కార్తీక్ అలాంటి కాదమ్మా. అమ్మ మీనాక్షి, ఏమండి, మీరేంటో మీ మనసేంటో నాకు తెలుసు. మీరేం బాధపడకండి. అలాగే మీనాక్షి. చూసుకోండి.
ఎవరు మాట్లాడరేంటి? బట్టలు జాగ్రత్తగా చూసారా లేదా? చిన్నదినా, అన్ని ఒక్కొక్కటి తీసి వదినకి వాళ్ళందరికీ చూపించు. దొంగతనం బయటపడ్డాక చూపించడం ఎందుకు మీనాక్షి? మీ అన్నయ్య డబ్బులు మీ ఆయన బట్టల్లోనే ఉన్నాయి. మీ ఆయన దేవుడు అన్నావు కదా, ఇప్పుడేమంటావు? మా ఆయన బట్టల్లో అన్ని డబ్బులుండడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? నిజమే మాట్లాడుతుంది. $10,000 వినపడుతుందా? కార్తీక్ బట్టల్లో దొరికే. కళ్ళ ముందు సాక్ష్యం కనపడుతున్నా నీ భర్తని సపోర్ట్ చేస్తావా? ఖచ్చితంగా వెనకేసుకొని వస్తానన్నయ్య. రాముడి మీద జనం నింద వేశారేమో కాని సీతమ్మ తల్లి కాదు. ఆయన ఎప్పుడు ఇలాంటి పాడు పని చేయరు. నాకు అవసరం లేదండి ఆ డబ్బు. నిజంగా నేను ముట్టుకోలేదు. నన్ను నమ్మండి. చాలా ఆపు. మంచివాడిగా ఇప్పటివరకు నటించింది చాలు. నీ క్యారెక్టర్ బయటపడేసరికి కవర్ చేస్తున్నావు. నువ్వే దొంగతనం చేశావు. చిన్నయ్య, మాటలు మర్యాదగా రానివ్వ. నీ మొగుడి మీద నీకు ప్రేమ ఉంటే ఉండొచ్చు కానీ మరీ ఇంత గుడ్డి నమ్మకం పనికిరాదు మీనాక్షి. చేసిన పని కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా వెనకేసుకొస్తున్నావేంటి? ఈ డబ్బు ఎలా వచ్చిందంటే ఏం సమాధానం చెప్తావు? ఆ నిజం ఆ దేవుడికే తెలియాలి. మళ్ళీ చెప్తున్నాను, మంచితనానికి మారు రూపం నా భర్త. ఇలాంటి పాడు బుద్ధి అవసరం రెండు ఆయనకి లేవు. లేవని నిర్ణయించుకోవడానికి ఆయన ఏమైనా డబ్బులో పుట్టాడా? మనలాంటి మంచి కుటుంబంలో పెరిగాడా? అనాథగా ఎదిగాడు. కారు తోలుకుంటూ బతుకుతున్నాడు. ఇలాంటోడికి దొంగతనం చేసే బుద్ధులు కాక ఇంకేం వస్తాయి? నీ భర్త కోసం తోడబుట్టిన నన్నే కొడతావా? నేనైతే చంపేసేవాడిని. కార్తీక్ గురించి ఎలాగైనా మర్యాద లేకుండా మాట్లాడేదే. మన చెల్లికి జీవితాన్ని ఇచ్చిన మనిషిని పట్టుకొని ఇటువంటి మాటలు మాట్లాడేదే. ఇందులో గణేష్ తప్పే ఉందండి, కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంటే. నీకు దండం పెడతాను పెద్దదిరా. మేము ఈ ఇంట్లో ఉండడం మీకు ఇష్టం లేకపోతే లేదు అని చెప్పండి.
ఇలాంటి నిందలు వేసి బాధ పెట్టకండి. ఇప్పుడు మా నాన్న బతుకుంటుంటే ఇక్కడ జరుగుతున్నదంతా చూసి కొంటె పగిలి చచ్చిపోయేవారు. ఏవండి, మీరు అవమాన పాలైన ఈ ఇంట్లో మనం ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపోదాం, పదండి. వెళ్ళిపోదాం, పదండి. అమ్మ మీనాక్షి, ఆవేశపడకమ్మా. నిజంగా నానే బతుకుంటే ఈ క్షణం నేను వెళ్ళేస్తాడా? ఆవేశపడకమ్మా, నువ్వు వెళ్ళొద్దు. ఆడపిల్ల గౌరవంగా అత్తారింటికి వెళ్ళాలే గాని ఇలా అనుమానించి అవమానించి కాదు. ఇది నీ ఇల్లమ్మా. మీ వదిన నోరు పారేసుకుందని, గణేష్ గారు తొందరపడ్డాడని నువ్వు ఇల్లుదులు వెళ్ళొచ్చు అమ్మా. నన్ను ఆపే ప్రయత్నం చేయొద్దన్నయ్య. ఏంటి ఆడపడుచుగా నాకిచ్చిన గౌరవం, అల్లుడిగా ఆయనకిచ్చిన మర్యాద ఈ జన్మకి చాలు. మీరు అడిగితేనే ఉంటున్నా తప్ప మాకు మేముగా కాదు. మమ్మల్ని పోనివ్వండి. మా నాన్న మమ్మల్ని బతకనివ్వండి. ఏమండి, పదండి, వెళ్దాం. తొందరపడకు మీనాక్షి. అయిన వాళ్ళ సంబంధాలు నీటిని కత్తితో కొయ్యడం లాంటివని నువ్వే చెప్పా. వీళ్ళేదో మాట జారారని బంధాలనే తెంచుకుని వెళ్ళిపోతావా? వీళ్ళు కత్తితో నీటిని కొయ్యలేదు చిన్నదిన. నిందలు వేసి మా గుండెని కోసారు. మా మనసుని గాయపరిచారు. మాటంటే సంబంధాలు అతుక్కుంటాయి కానీ మనసు గాయపడితే అతుక్కోదు. ఇంకెవరు ఏమీ మాట్లాడకండి. రండి, వెళ్ళిపోదాం. చెల్లెమ్మా, చిన్నదాని నీకు కాలు పట్టుకుంటానమ్మా. వెళ్ళొద్దమ్మా, నా మాట వినమ్మా. అన్నయ్యకి నేనంటే ఎంత ప్రాణమో నాకు తెలుసు. అలా అని ఇప్పుడు ఈ ఇంటి నుంచి వెళ్లకుండా ఆగితే ఆయన బాధపడతారు. నా స్వార్థం కోసం నాకు జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి బాధ పెట్టడం న్యాయం కాదు. వినమ్మా, ఉంటానని చెప్పమ్మా. తప్పుకో అన్నయ్య. పెద్దవాళ్ళు కాళ్ళు పట్టుకోవడం ఆయుక్షీణం. వదిన మాటలతో నా మనసుని గాయపరిస్తే నువ్వు ఏకంగా నన్ను చంపేద్దామనుకున్నావా? చెల్లెమ్మా, అయ్యేం మాటలు చెల్లెమ్మా. అన్నయ్య, నా మీద నీకు ఏమాత్రం ప్రేమున్నా అడ్డు తప్పుకో. ప్రేముంటే అడ్డు తప్పుకో అన్నయ్య.
నీకొక్కడినే ఇంటి నుంచి వెళ్ళగొట్టాలని దొంగతనం డ్రామా ఆడితే అది రివర్స్ అయి మీనాక్షి కూడా వెళ్తానంటుందేంటి? భార్య పక్కనుంటే కార్తిక్ గాడు నా కొంప కొల్లేరు చేస్తాడు. ఏవండి, వెళ్దాం పదండి. అయ్యో ఆగండి. నా మీద కోపం ఉంటే 2 దెబ్బలు కొట్టు. అప్పటికీ కోపం తగ్గకపోతే నేనే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. కానీ నువ్వు మాత్రం వెళ్ళడానికి వీల్లేదు మీనాక్షి. ఒక చేత్తో బాత పెట్టి మరో చేత్తో వెన్న రాయడం అంటే ఇదే. అనాల్సిన మాటలన్నీ అని ఇప్పుడెందుకు ఇదంతా? పక్కకు తప్పుకో. నా మాట కరుగ్గా ఉంటుంది తప్ప మనసు వెన్నెలాంటిది మీనాక్షి. ఆ ఖర్చుతనమే బాధతో ప్రాణం తీస్తుంది వదినా. తప్పుకో, మేం వెళ్తాం. సరే, నువ్వంతగా వెళ్ళాలనుకుంటే నా శవాన్ని దాటుకొని వెళ్ళాలి. పెద్దదినా? అవును మీనాక్షి, నన్ను తల్లి బాధ్యత తీసుకోమన్నా. మీ అమ్మ ఇలా ఆవేశపడితే నువ్విలాగే చేస్తావా? వదిలేసి వెళ్ళిపోతావా? నా మొండితనం నీకు తెలీదు మీనాక్షి. నిజంగానే నువ్వు వీళ్ళొదిలి వెళ్ళిపోతే క్షణం ఆలస్యం చేయకుండా నేను చచ్చిపోతాను. అప్పుడు ఈ 4 గోడల మధ్యన మొదలైన మన గొడవ వీధిలోకి ఎక్కి మీ నాన్నగారి పరువు కూడా తీస్తుంది. అయినా పర్వాలేదనుకుంటే నువ్వు వెళ్ళిపోవచ్చు. నీ ఇష్టం. ఒక్కొక్కసారి ఇలా జరుగుతూనే ఉంటుందమ్మా. ఇంట్లో ఉండమ్మా. ఇది ఇంత డ్రామా ఆడుతుందంటే డబ్బులు ఇదే నా బట్టల్లో పెట్టుండాలి. అవును మీనాక్షి, నువ్వు వెళ్ళిపోతే సమస్య పరిష్కారం కాదు. కార్తీక్ మీద పడ్డ నింద పోదు. అసలు ఆ డబ్బు కార్తీక్ బట్టల్లోకి ఎలా వచ్చాయో తెలియాలంటే మా ఆయన దొంగతనం చేయలేదని నిరూపించడం కోసం ఆ నిజం తెలిసే వరకు నేను ఇక్కడే ఉంటాను. సింహాద్రి సార్, సింహాద్రి కంట్రోల్ రూమ్ నుంచి నాగభూషణం గారిని యాక్సిడెంట్ చేసిన కార్ డీటెయిల్స్ వచ్చాయి. వెహికల్ నెంబర్ AP25Q7035.
కలర్ సిల్వర్. వెంటనే ఇది ఎక్కడుందో వాడెవడో ట్రేస్ చేయండి. అలాగే సార్. క్విక్.